జ్యోతిష్ శాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు అదృష్టమైనటువంటి రోజులు జూన్ 2, 4, 6, 12 తారీఖుల. అదృష్ట సంఖ్య 3, 5, 7. చంద్రాష్టమం ఇవన్నీ కూడా మంచిగా ఉన్నప్పుడు చంద్రాష్టమం ఉంటుంది కదా. జూన్ 9 నుండి 11వ తారీఖు వరకు చంద్రాష్టం ఉంటుంది. ఈ 2.5 రోజులు సంతకం పెట్టేటప్పుడు లేదా వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని చేయండి. జాగ్రత్తగా ఉండి ఒకసారికి 4 సార్లు ఆలోచించి చేయండి. మరి దీనికేమైనా పరిహారం ఏమైనా ఉందా ఈ నెల అని అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఒక 19 ప్రదక్షిణాలు చేయడం, సుబ్రహ్మణ్య భుజంగం అనే ఒక మంత్రాన్ని ఎప్పుడు పారాయణం చేస్తూ జపం చేస్తూ ఉండడము, ఇది మీకు చాలా మంచిది. మంచి వేసవి కాలం కదా, చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. పేదవాళ్ళకి గొడుగు లేదా చెప్పులు ఇవ్వండి. ఇంకనూ సకల దోషాలు తొలగండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఒరిజినల్ కరుంగాలి మాలను ధరించండి. ఏదో ఒక దేవాలయానికి సంబంధించింది కాదు, ఇది ప్రతి చోట తయారవుతుంది. ఇది ల్యాబ్ టెస్ట్ చేసి పూజ చేసినటువంటి మాలని ధరించండి. మీ యొక్క వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు మీ ఇంటి ఇలవేలుపు దేవాలయంలో వెలిగించండి. ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద ఈ కనబడుతున్న నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి, మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. జీవకోణ అనే ప్రాంతంలో తిరుపతిలో రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రండి, దర్శనం చేసుకోండి, అనుగ్రహం పొందండి. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.